హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతారా. ఈరోజు మరొక బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మన వీడియో వచ్చేసరికి నాగోల్ మెట్రోకి అతి దగ్గరలో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనకి మెయిన్ రోడ్కి అండ్ అలాగే మెట్రోకి రెండింటికి కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మంచి ప్రైమ్ లొకేషన్లో మనకు ఒక ఫర్నిష్డ్ 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది. చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే వచ్చేసరికి. ఫ్లాట్లో వుడ్ వర్క్ వచ్చేసరికి కూడా ఫాల్ సీలింగ్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయించుకున్నారు. ప్రీమియం క్వాలిటీ వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకోవడం జరిగింది. ఫ్లాట్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో ఎవరైతే మంచి ప్రైమ్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఎంట్రన్స్ హాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి టోటల్ హాల్ యొక్క లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఆపోజిట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు టీవీ యూనిట్ని వచ్చేసరికి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేయించుకున్నారో. వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్స్ వచ్చేసరికి చాలా నీట్గా అయితే డిజైన్ చేయించుకున్నారు. ఏదో చేయించుకున్నాం అన్నట్లు కాకుండా చాలా ప్రీమియం క్వాలిటీతో అండ్ అలాగే వుడ్ వర్క్ కలర్ కాంబినేషన్స్ కూడా మీకు మొత్తం హౌస్ మొత్తం చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. చాలా యూనిక్ కలర్ కాంబినేషన్స్ అండ్ అలాగే చాలా నీట్గా ఉండేలాగా మనకి డీసెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎంట్రన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ ఆపోజిట్లో డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఆ డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ 2 bedrooms అండ్ అలాగే డైనింగ్ ఏరియాకి ఆపోజిట్లో ఎంట్రన్స్ హాల్కి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి 3rd bedroom అండ్ డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి కిచెన్ అండ్ పూజా గదిని అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా మీకు పూజా గదిని అయితే కవర్ చేస్తున్నాను. మనకి ఎంట్రన్స్ హాల్ నుంచి ముందుకు రాగానే మనకి డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ ఆపోజిట్లో మనకి సపరేట్ పూజా గదిని అయితే ఇవ్వడం జరిగింది. మీరు పూజా గదిని కనుక అబ్జర్వ్ చేస్తే మనకి చాలా మంచి డివైన్ లుక్ వచ్చేలాగా చాలా బ్యూటిఫుల్గా మనకి పూజా గదిని అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు. ఇది వచ్చేసి మనకి పూజా గది యొక్క ఓవరాల్ లుక్. ఇప్పుడు చాలా ఫ్లాట్స్కి పూజా గదిని సపరేట్గా ఇవ్వట్లేదు, బట్ ఈ ఫ్లాట్లో వచ్చేసరికి మనకి సపరేట్ పూజా గదిని ఇచ్చారు. అండ్ అలాగే ఆ పూజా గదిని వీళ్ళు చాలా నీట్గా కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. పూజా గదిని అయితే చూసాం కదా. ఈ పూజా గది నుంచి బయటికి రాగానే మనకి రైట్ సైడ్లో వచ్చేసరికి పూజా గదికి రైట్ సైడ్లో మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కిచెన్లో కూడా వచ్చేసరికి మనకి వుడ్ వర్క్ వచ్చేసరికి చాలా నీట్గా అయితే డిజైన్ చేయించుకున్నారు. అండ్ స్పేస్ అనేది ఎక్కడా కూడా వేస్ట్ చేయకుండా మనకి ఫుల్గా కప్బోర్డ్స్తో అయితే డిజైన్ చేయించుకున్నారు. సో ఐటమ్స్ అన్నీ కూడా చాలా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి జస్ట్ 1 year ఓల్డ్ ప్రాపర్టీ, అంటే మీరు బ్రాండ్ న్యూ ఫ్లాట్ అనే చెప్పుకోవచ్చు. వుడ్ వర్క్ అయితే చూసారా, పై వరకు కూడా చాలా నీట్గా అయితే డిజైన్ చేయించారు. కలర్ కాంబినేషన్స్ గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు వుడ్ వర్క్ గురించి. సో మన లేడీస్కి పర్టికులర్గా కిచెన్ ఎంత నీట్గా ఉంటే మనకి ఇల్లు అంత నీట్గా ఉన్నట్టు ఫీల్ అవుతాం కదా. సో ఇంత బ్యూటిఫుల్గా కిచెన్ ఉంటే చాలా నీట్గా అయితే మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు కిచెన్ వచ్చేసి. అండ్ ఇంకొకటి, స్పేస్ అయితే ఎక్కడా వేస్ట్ చేయలేదు చూసారా. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా అంటే పూజా గదికి రైట్ సైడ్లో మనకి కిచెన్ ఎంట్రన్స్లోనే ఈ విధంగా మళ్ళీ వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు. మైక్రో ఓవెన్, మిక్సీ లాంటి ఐటమ్స్ ఏమైనా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇక్కడైతే నీట్గా ఉంటుంది. మనకి కిచెన్ నుంచి బయటికి రాగానే మనకి డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కూడా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు. డైనింగ్ రిలేటెడ్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకునేలాగా. అండ్ దాని ముందు ఈ విధంగా ఫ్రిడ్జ్ని అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు. ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ 2 BHK 3 BHK ఫ్లాట్స్ అండ్ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ మన ఛానల్లో రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ అయితే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. మన ఛానల్లో 2 BHK 3 BHK ఫ్లాట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ వరకు కూడా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీ బడ్జెట్కి అనుగుణంగా అండ్ అలాగే మీ ఇంట్రెస్ట్కి అనుగుణంగా మీరు ప్రాపర్టీ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ వాష్ ఏరియా ఉందని చెప్పాను కదా. ఇప్పుడు ఆ వాష్ ఏరియా అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి అయితే మనకి వాష్ ఏరియా. మనకి వాష్ ఏరియా కూడా బాగా స్పేషియస్గా పెద్దగానే అయితే ఇవ్వడం జరిగింది. అండ్ పై వరకు మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా అయితే ఫిక్స్ చేయించడం జరిగింది. పూల మొక్కలు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విధంగా పూల మొక్కలు కూడా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనకి వాష్ ఏరియా నుంచి లోపలికి రాగానే మనకి డైనింగ్ ఏరియాకి బ్యాక్ సైడ్లో వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ కామన్ వాష్రూమ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. ఇది కూడా మనకి వెస్టర్న్ వాష్రూమే ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి ఆపోజిట్లో అండ్ అలాగే రైట్ సైడ్ మనకి 2 bedrooms అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా ఆపోజిట్లో ఉన్న బెడ్రూమ్ అయితే మీకు కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్. మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. బెడ్రూమ్ అయితే చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉందో. మనకి ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 1570 ఎస్ఎఫ్టీ, అంటే 1570 ఎస్ఎఫ్టీ. అందుకే మనకి ఫ్లాట్లో బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే బెడ్రూమ్ ఎంట్రన్స్కి ఆపోజిట్లో ఇక్కడ వుడ్ వర్క్ వచ్చేసరికి ఈ విధంగా అయితే డిజైన్ చేయించుకున్నారు. అండ్ స్పెషల్గా మనకి ఇక్కడ టీవీ యూనిట్ని కూడా అయితే డిజైన్ చేయించుకోవడం జరిగింది ఈ బెడ్రూమ్లో. మన ఛానల్లో అన్ని రకాల ప్రాపర్టీస్ 2 BHK 3 BHK ఫ్లాట్స్ అండ్ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ప్లాట్స్ ఇవన్నీ కూడా అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. అది కూడా చాలా తక్కువ ప్రైస్లో. సో మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి.
రీజనబుల్ ప్రైస్కే ప్రాపర్టీస్ అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అటాచ్డ్ వాష్రూమ్ కూడా మీకు అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఈ ఫస్ట్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ ఆపోజిట్లో వచ్చేసరికి మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కూడా అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. మనకి బెడ్రూమ్ వచ్చేసరికి అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకి సపరేట్ చిన్న బాల్కనీ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా మీకు కవర్ చేస్తాను. బెడ్రూమ్ ఎంట్రన్స్కి రైట్ సైడ్లో వచ్చేసరికి ఈ విధంగా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు. అండ్ అలాగే బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో కూడా వచ్చేసరికి ఈ విధంగా మనకి వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకోవడం జరిగింది. అంటే మనకి 2 సైడ్స్ వచ్చేసరికి ఈ బెడ్రూమ్లో వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు. కప్బోర్డ్స్ వచ్చేసరికి నేను పిన్ టు పిన్ ఎక్కడ ఏముందో 1-2 సార్లు ఎందుకు చెప్తున్నాను అంటే హైదరాబాద్లో ఉన్న ఎక్కడెక్కడ వాళ్ళు అవుట్ సైడ్ హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు కూడా మన ప్రాపర్టీస్ చూస్తారు. సో నేను వీడియోలో చెప్తున్నాను అంటే డిజిటల్గా ఆ హౌస్ ఎలా ఉందో మీరు నాతో పాటు ఉండి చూస్తున్నట్లే కదా. సో ఏదో టైంపాస్కి 2 మినిట్స్లో వీడియో మొత్తం స్క్రోల్ చేసే వాళ్ళ కోసం కాదు. సీరియస్గా ఒక మంచి ప్రాపర్టీ కొనాలి అని ఎంతో కాలం నుంచి వెతికి అలిసిపోయి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరక్క ఆగిపోయిన సీరియస్ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం. మీకు ఈ వీడియో 90% నచ్చింది అంటే ఇక్కడికి వచ్చి రియల్గా చూస్తే 100% నచ్చుతుంది. ఎందుకంటే ఇక్కడ వీడియోలో ఎలా అయితే కవర్ చేస్తామో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది ఫ్లాట్. సో మీరు నిజంగా ఆ సీరియస్ బయర్స్లో ఒకరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూసి వీడియో మొత్తం చూసిన తర్వాత ఫ్లాట్ నచ్చితే కనుక సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు 2 బెడ్రూమ్స్ అయితే కవర్ చేశాం కదా. మనకి థర్డ్ బెడ్రూమ్ వచ్చేసరికి డైనింగ్ ఏరియాకి ఆపోజిట్లో అంటే మీకు ఎంట్రన్స్ హాల్ అయితే కవర్ చేశాం కదా. ఎంట్రన్స్ హాల్కి ఎగ్జాక్ట్ రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి థర్డ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని వచ్చేసి మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఎలాగైనా కానీ యూస్ చేసుకోవచ్చు. మనకి టోటల్ బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఆపోజిట్లో వచ్చేసరికి మనకి వుడ్ వర్క్ వచ్చేసరికి ఈ విధంగా అయితే డిజైన్ చేయించుకున్నారు. ఇప్పుడు ఫ్లాట్ మొత్తం అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి ఫర్నిష్డ్ 3 BHK ఫ్లాట్. మనకి ఫ్లాట్ వచ్చేసి జస్ట్ 1 year ఓల్డ్ ప్రాపర్టీ. ఒక రకంగా మీకు బ్రాండ్ న్యూ ఫ్లాట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఫ్లాట్లో వుడ్ వర్క్ కానీ ఫాల్ సీలింగ్స్ కానీ చాలా నీట్గా అండ్ బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయించుకున్నారు. ఫ్లాట్ మొత్తం చూసారు కదా, మీకు ఒక ఐడియా కూడా వచ్చి ఉంటుంది. ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే SFT వచ్చేసరికి మనకి 1570 SFT అంటే 1570 SFT. అందుకే మనకి హాల్ కానీ బెడ్రూమ్స్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. UDS అన్డివైడెడ్ షేర్ వచ్చేసి కూడా మనకి 72 square yards అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 72 గజాల దాకా మనకి ల్యాండ్ వస్తుంది. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. జనరల్గా ఇప్పుడు 3 BHK అన్నిటికీ కూడా 50 నుంచి 60 UDS మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ దీనికి వచ్చేసరికి మనకి 72 square yards అయితే UDSగా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది. మనకి మెట్రోకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. మనకి నడిచి మీరు మెట్రోకి జస్ట్ 2 to 3 minutesలో అయితే రీచ్ అయిపోవచ్చు. అంత మంచి ప్రైమ్ లొకేషన్, మెట్రోకి అంత దగ్గరగా ఉంటుంది. సో అంత మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి గజం వాల్యూనే ఆల్మోస్ట్ 1 lakh అబోనే ఉంటుంది. సో 72 square yards అంటే చాలా మంచి UDS. అండ్ అలాగే ఇప్పుడు సేల్కున్న ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 5th floorలో అయితే అవైలబుల్గా ఉంది. టోటల్ అపార్ట్మెంట్లో వచ్చేసరికి మనకి 15 ఫ్లాట్స్ అయితే ఉండడం జరిగింది. ఇది వచ్చేసి మనకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్. మనకి బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లిఫ్ట్, CCTV, పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, ఇలా బేసిక్ ఎమ్యూనిటీస్. అండ్ అలాగే మనకి బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ 2 కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రాపర్టీ అయితే వచ్చేసరికి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది. ఎలిజిబుల్ పర్సన్స్కి సిబిల్ని బేస్ చేసుకొని అప్ టు 80% దాకా అయితే లోన్ అయితే వస్తుంది. ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ 1,14 lakhs అయితే కోట్ చేస్తున్నారు. అంటే 1,14,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది. ఇదేం ఫైనల్ ప్రైస్ కాదు. అండ్ అలాగే లొకేషన్ అయితే మీకు చెప్పాను కదా, మనకి మెట్రోకి చాలా దగ్గరగా ఉంటుంది. ఫ్లాట్ అయితే వచ్చేసరికి నాగోల్ మెట్రోకి జస్ట్ 2 to 3 minutesలో అయితే మనం రీచ్ అయిపోవచ్చు. అంత మంచి ప్రైమ్ లొకేషన్. సో ఎవరైతే మంచి ప్రైమ్ లొకేషన్లో మెట్రోకి మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో కనుక ఎవరైతే ఫ్లాట్ సర్చ్ చేస్తున్నారో ఒక ఫర్నిష్డ్ 3 BHK ఫ్లాట్, అది కూడా జస్ట్ 1 year ఓల్డ్ ప్రాపర్టీ, వాళ్ళకైతే ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్. ప్రాపర్టీ వీడియో మొత్తం అయితే క్లియర్గా చూడండి. చూసిన తర్వాత మీరు ఒకసారి సైట్ విజిట్ చేయండి. సైట్ విజిట్ చేసిన తర్వాత మీకు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో మంచి డెసిషన్ తీసుకోగలుగుతారు. మీకు వీడియో కనుక 90% నచ్చితే ఫ్లాట్ విజిట్ అయిన తర్వాత డెఫినెట్గా 100% అయితే నచ్చుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ లైక్ చేసి మీలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే ప్రాపర్టీ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ అలాగే బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.